అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి నేటికి 6 నెలలైంది. ఈ 6 నెలలు అనేక సంచలన విజయాలు సాధించింది ప్రభుత్వం. విజయాలంటే విజయం కాదండి, ఈ సంస్కరణలు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అర్ధాంతరమైన పనులన్నింటినీ కూడా వాటికి స్వస్తి పలికి ప్రభుత్వాన్ని ఆర్డర్లో పెట్టగలిగారు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అయితే ఇక్కడ ముఖ్యంగా గతంలో 6 నెలల క్రితం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 24 మంది మంత్రులే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వాళ్ళ ఒప్పందం ఏంటంటే జనసేనకు 4 మంత్రులు, టీడీపీకి 20 మంత్రులు, బీజేపీకి 1 మినిస్టర్ ఇస్తామని గతంలో ఒప్పందం జరిగినట్టు మనకు తెలుస్తూ ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 పోర్ట్ఫోలియో తీసుకున్నారు, 4 తీసుకోవాలి. భవిష్యత్తు ఆలోచించి చేద్దామని నిర్ణయించుకున్నట్టున్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద ఈరోజు అందరూ ఊహించింది ఏంటంటే నాగబాబు గారు పార్టీ ప్రధాన కార్యదర్శికి పనిచేస్తున్నారు, పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలు వారు పార్లమెంట్కి వెళ్తారని అందరూ అనుకున్నారు. ఇక్కడ అనకాపల్లి నుంచి పార్లమెంట్కి వెళ్తారని. అనూహ్యంగా బీజేపీ అలయన్స్ వలన అనకాపల్లి సీటు, పార్లమెంటరీ సీట్ని బీజేపీ వాళ్ళు కోరడంతో ఆ సీటు త్యాగం చేశారు నాగబాబు గారు. అప్పటి నుంచి ఆయన పార్లమెంట్ మెంబర్ అయ్యేవారు. ఆ రోజు ఆ అలయన్స్ కోసం ఆ సీటు త్యాగం చేసిన నాగబాబు గారు రాజ్యసభ వెళ్దామని అనుకున్నారు ఆయన. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభ అని అనుకున్నారు. అనూహ్యంగా తెలుగుదేశం నుంచి వచ్చి ప్రతిపాదన ఏంటంటే మీకు 4 మంత్రి ఇస్తాం, మంత్రి తీసుకోండి, ఆ ప్లేస్లో మేము మాకు పొలిటికల్ అవసరాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మేము కాకినాడ నుంచి సానా సతీష్ అని ఆయనకి రాజ్యసభ పంపించాలి, మా పొలిటికల్ ఆబ్లిగేషన్ అది అని చెప్పడం వలన నాగబాబు గారు అనూహ్యంగా రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి అవుతున్నారు త్వరలో. ఇది మంచి ముహూర్తం చూసుకుని నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు డేట్ చెప్తే ఆ డేట్ రోజు ప్రమాణ స్వీకారం చేయటం. పవన్ కళ్యాణ్ గారు అయితే బహుశా సుమారు ఈ ఫస్ట్ వీక్ లోపు ఉండొచ్చు, లేదా 15వ తారీఖు లోపే ఉండొచ్చు. 15వ తారీఖు లోపే ఉండొచ్చు నాగబాబు గారు ప్రమాణ స్వీకారం. ఎందుకంటే నేను 15 తర్వాత నుంచి ధనుర్మాసం వస్తాను కాబట్టి ఈ లోపే ప్రమాణ స్వీకారం చేస్తారని అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే అనూహ్యంగా నాగబాబు గారి పేరు రావడంలో జనసేన కార్యకర్తలు, జన సైనికులంతా కూడా చాలా హుషారుగా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మనకి 4 మంత్రులు ఇచ్చారు. అందులో చిరంజీవి ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు కాబట్టి ఈ కుటుంబం నుంచి మంత్రి ఇంకోళ్ళకి ఇవ్వటం వలన ఎక్కువ కార్యకర్తలందరూ కూడా ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. ఏ సమస్య ఉన్నా వెళ్ళి చెప్పుకుంటానికి అవకాశం ఉంటుందని నాగబాబు గారు మంత్రివర్గంలో తీసుకునేటప్పటికి జన సైనికులంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. అయితే మరీ ముఖ్యంగా ఇక్కడ ఏ శాఖ ఇస్తారనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. జన సైనికుల్లో హోంశాఖ ఇస్తారా, లేదా ఏ శాఖ ఇస్తారా నాగబాబు గారికి అన్నారు. లేదా ఒకసారి రీషఫలింగ్ చేసి మళ్ళీ శాఖలు ఏమైనా మారుస్తారా అని కూడా అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి గారి మనసులోనూ పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముందో తెలియదు. అయితే కొంతమంది ఊహించే వార్తలు అయితే మటుకు హల్చల్ చేస్తూ ఉన్నాయి. పర్యాటకం, సినిమాటోగ్రఫీ ఇస్తారని. అది ఆల్రెడీ పర్యాటకం, సినిమాటోగ్రఫీ జనసేన కందుల దుర్గేష్ గారి దగ్గరే ఉంది. మరి ఏమి ఇస్తారా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇది సినిమా ఇండస్ట్రీ మనిషి కాబట్టి ఇటు సినిమా రంగానికి సంబంధించిన సినిమాటోగ్రఫీ శాఖ ఏమైనా ఇస్తారేమో అనేది ఒక ఆలోచన ఉంది. మరి ఏది ఇస్తారనేది మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఒక వారం రోజుల్లో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇప్పుడు డిసెంబర్ 15 లోపే. ఆ రోజులు ఈ శాఖలు అనేది ఏదనేది కూడా నిర్ధారించవచ్చు అనేది తెలుస్తూ ఉంది. వేచి చూద్దాం. జన సైనికులు కోరిక మేరకు హోంశాఖ ఇస్తారా, లేదంటే సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.